అంతేకాదు ఈ యుద్ధంలో జరిగిన విశేషాలను పరిశీలిస్తే ఆయుధం చేత పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడి చేత ఆయుధం పట్టించి భక్తుడి ముందు భగవంతుడు ఓడిపోతాడని నిరూపించిన భాగవతోత్తముడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు. ఇక లౌకికమైన ధర్మాలన్నీ చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక సంబంధమైన ధర్మాలు కూడా చెప్పమని అడిగితే అవి కూడా ప్రబోధించాడు. కృష్ణుడు తనలోని దివ్య స్ఫురణను భీష్మునిలో ప్రవేశపెట్టి ఈ యుద్ధంలో తగిలిన గాయాల వల్ల బాధ లేకుండా చేసి సమస్త లోకాలలోని ధర్మరాశి భీష్ముని మనస్సుకు పొడగట్టే అద్భుతమైన దివ్య వరాన్నిచ్చి భీష్ముని చేత ధర్మాలన్నీ పలికింపచేశాడు. అటు లౌకికమైన ధర్మాలతో పాటు ఆధ్యాత్మిక ధార్మిక విశేషాలను కూడా ప్రబోధించాడు. ఈ సందర్భంలోనే భీష్ముడు శివసహస్రనామాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తన నోట పలికింపచేశాడు. వ్యాసుడు పక్కనుండగా, కృష్ణుడు పక్కనుండగా భీష్ముడికి పట్టిన అదృష్టం, భీష్ముని యొక్క సంస్కారం, భీష్ముని అర్హత, యోగ్యత ఎంత గొప్పవి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుని శ్రోతగా పెట్టుకుని సమస్త లోకానికి అందించింది వ్యాసుల వారు భీష్ముని నోటనే పలికింపచేశారు. ఆ తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించాడు. బలము నీవు నాకు భక్తుండనీయడ, ఆలు బిడ్డ లేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము అనుజ్ఞ, కమలదళ మనోజ్ఞనయనా. నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వవయ్యా, నువ్వే నాకు బలం, నాకు ఆలుబిడ్డలు లేరు, నువ్వే సర్వస్వం, నీవే సర్వస్వంగా నిన్ను నమ్ముకున్నానని తనలో దిద్దుబాటు వల్ల మళ్ళీ తిరిగి తాను కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఒక భాగవతోత్తముడుగా కనపడతాడు భీష్ముడు.